తెలుగు రాష్ట్రాలకు గత 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. జూన్ 2తో హైదరాబాద్ తెలంగాణకే పరిమితం కానుంది. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదు. దీంతో హైదరాబాద్ విషయంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకొచ్చింది. హైదరాబాద్ ని మరికొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని ఇటీవలే వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన చట్టం సెక్షన్ 5 ప్రకారం ఉమ్మడి రాజధాని పొడిగింపునకు అవకాశం ఉందన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు గత 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. అయితే జూన్ 2తో హైదరాబాద్ తెలంగాణకే పరిమితం కానుంది. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదు. దీంతో హైదరాబాద్ విషయంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకొచ్చింది. హైదరాబాద్ ని మరికొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని ఇటీవలే వైసీపీ ఎంపీ వైబీ సుబ్బారెడ్డి అన్నారు. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, సరిగ్గా మరో 2 రోజుల్లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, దాని తర్వాత కొన్ని కండిషన్స్ నిమిత్తం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదనే ఉద్దేశంతో హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని చేస్తూ ఆనాడు తీర్మానం చేశారు. ఓ చట్టం కూడా తీసుకొచ్చారు. దీంట్లో ప్రత్యేకించి ఆనాడు విభజన చట్టం సెక్షన్ 5 ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉండాలి అన్నటువంటి నిర్ణయంగా ఉంది. అదే సమయంలో దీన్ని యాజ్ ఇస్ గా మరొక 10 ఏళ్ల పాటు కొనసాగితే గానీ అక్కడ రాజధాని ఇప్పుడు అమరావతి అంటున్నారు. లాస్ట్ టైం ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతిని అక్కడే రాజధాని కట్టాలని ఆయన గుర్తునిచ్చుంటూ ఉండే. దాని తర్వాత అక్కడ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక గందరగోళమైనటువంటి వాతావరణంతో నెలకొంది. కనుక అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు కావచ్చు, లేదంటే వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, చాలా మంది ఒక్కొక్కరుగా స్పందిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయిన సందర్భం వాళ్ళది, మనకు కొత్త రాష్ట్రం వచ్చినటువంటి సందర్భం ఇక్కడ తెలంగాణలో ఉంది. కనుక దీని మీద కాసేపటి క్రితమే జేడీ లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ డైరెక్టర్ ట్వీట్ ఆసక్తికరమైన చేశాడు. దీంట్లో మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయం అంటూ ఆయనే ట్వీట్ చేశాడు. అంతకంటే ముందు కూడా వైసీపీలో చాలా కీలకమైనటువంటి నేత, వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే విషయం చెప్పాడు. హైదరాబాద్ ని మరో కొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పొడిగించడం ఖచ్చితంగా అవసరం అని కూడా ఆయన చెప్పాడు. అంటే ఒక్కొక్కరుగా వీళ్ళిద్దరితోనే అయిపోలేదు. ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది, అటు వైసీపీలో కొంతమంది కూడా స్పందించే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో అయితే ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. వాళ్ళ పార్టీ నేతలు మాత్రం అడపదడపగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కనుక ఖచ్చితంగా ఇది ఒక్కరితో అయిపోయలేదు. ఖచ్చితంగా కూడా మరొక 2 రోజుల్లో, అంటే జూన్ 2కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, అక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన అయింది కాబట్టి ఖచ్చితంగా రాజధాని అనేది అవసరం. రాజధాని ఏర్పాటుకు కొన్నేళ్ల పాటు అవసరం ఉంటుంది. కనుక ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా మరో 10 ఏళ్ల పాటు కొనసాగాలి అన్నటువంటిది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కనుక ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీకి రాజధాని లేదు కాబట్టి దీంతో హైదరాబాద్ విషయంలో ఆసక్తికరమైనటువంటి ఇట్లాంటి చర్చ తెరపైకి రావడం అనేది అందరూ ఉన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో చాలా మంది సీమాంధ్ర వాసులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకొని చాలా ఏళ్లుగా ఉంటున్నారు. 30 ఏళ్లుగా కూడా ఈ మధ్య కాలంలో
15 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాయింట్ క్యాపిటల్ గా చాలా కాలం ఉండాలి అనేది కూడా చాలా మంది అభిప్రాయంగా ఉంది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ వాళ్ళు కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మరొక కొద్ది రోజుల్లో అంటే 4వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. తర్వాత ఎన్డీఏ కూటమి రాబోతుందా లేదంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆనాడు తీసుకున్నటువంటి యూపీఏ నిర్ణయాన్ని ఇప్పటిదాకా కంటిన్యూ అవుతోంది. దాని తర్వాత ఇప్పుడు కొలువు తీరేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం ఈ అంశం మీద తీసుకోబోతోంది అది కూడా చూడాల్సిన అవసరం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో రిజల్ట్ రాబోతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మరోసారి అధికారంలోకి రాబోతారా లేదంటే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోతారా, ఇట్లాంటి నిర్ణయాలను బట్టి కూడా ఖచ్చితంగా డిమాండ్ మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మంది వ్యక్తులు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది. వైశాలి, అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కేంద్రం పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా పొడిగించే అవకాశాలు అయితే కొంతవరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా కూడా అక్కడ అమరావతి అనేది రాజధానిగా ఆనాడు చంద్రబాబు కలలుగన్నటువంటిది ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కేవలం హైకోర్టు కావచ్చు, కొంత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ మాత్రమే నిర్మాణం అయ్యి దాని తర్వాత పూర్తి స్థాయిలో స్థలం దాదాపు 30,000 ఎకరాల వరకు కూడా ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది, రైతుల దగ్గర తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 రాజధానులు చేయబోతున్నట్టు చెప్పిన నేపథ్యంలో కనుక అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా కాలు పరిస్తుంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏపీలో కొలువు తీరేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదంటే మంత్రి మండలి కూడా పూర్తి స్థాయిలో దీని మీద సీరియస్ డిస్కషన్ చేసి పొడిగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.